మాతా, నాకీ సమస్యకు పరిష్కారం కావాలి. దేవి సంతోషి, గ్రహాల స్థితిగతులను మార్చలేము కదా. కాకపోతే వాటి దుష్ప్రభావం నుంచి తప్పకుండా ఉపశమనం పొందవచ్చు. మార్గమైతే నేను చెప్పగలను, కానీ ఈ మార్గాన్ని సంతోషికి ఎవరు తెలియజేస్తారు? మనందరికీ తెలుసు, సంతోషి తాను చేసే ప్రతి కార్యాన్ని పూర్తి నిష్ఠతో, శ్రద్ధతో చేస్తుంది అని. ఒకవేళ తనకి ఈ మార్గం తెలియచేస్తే నాకు పూర్తి నమ్మకం ఉంది, తను తన వైపు నుండి ఏ లోటు చేయదని. నాకు తెలిసి దేవర్షి ఈ కార్యాన్ని అవలీలగా చేయగలరు. నారాయణ నారాయణ. ప్రణామాలు మాత. ప్రణామాలు తల్లులు. మాత, చూడబోతుంటే ఇక్కడ నా గురించే చర్చ జరుగుతున్నట్టున్నది. మాత, మీకోసం నేను చేయగలిగే కార్యం ఏది ఉన్నా కూడా దాన్ని పూర్తి చేయడం నా అదృష్టంగా భావిస్తాను మాత. నారాయణ నారాయణ. బాబు ధైర్య, లేనానా? నా బంగారు తండ్రి, ఇదిగో జ్యూస్ తాగు. ధైర్య, పెద్ద నిర్ణయాలు తీసుకోవడం తేలిక కాదు. ఇప్పుడు చూడు, నువ్వు పెద్ద నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేశావు. ఏమైందో చూసావా? తాగు ధైర్య. నిన్నంత తేలిగ్గా నేను నా చేజారిపోనివ్వను ధైర్య. నీ కంట్రోల్ ఎప్పుడూ నా చేతిలోనే ఉంటుంది. నా బంగారు తండ్రి. అలాక్ నిరంజన్, అలాక్ నిరంజన్. ఈశ్వరుని పేరిట ఈ దాహార్తి దాహాన్ని తీర్చండి. స్వామి, మీకు ఇంట్లో ఏం దొరకవు గాని వెళ్ళి పక్కింట్లో చూసుకోండి. ఈ విధంగా దాహంతో ఉన్న మనిషిని తమ ఇంటి నుండి వెళ్ళగొట్టకూడదు. దాహంతో ఉన్న ఓ వ్యక్తికి మంచినీళ్లు ఇవ్వడం పుణ్యకార్యమవుతుంది నాయన. నాకీ ఇంటి నుండి కేవలం జలం కావాలి. ఎవరైనా నాకిప్పుడు జలం ఇస్తారా? బాబు, లోపలికి రానివ్వండి. రండి. అమ్మా, మీకు ఎంతగానో కృతజ్ఞతలు. మీరిక్కడే ఉండండి, నేను మీకోసం మంచినీళ్ళు తెస్తాను. మంచినీళ్లు నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొస్తాను. తీసుకోండి. ధన్యవాదాలమ్మా. మీకు ఆకలిగా ఉంటే ఏమైనా తినటానికి తెమ్మంటారా? వద్దమ్మా, మీ చేత్తో జలం తాగి తృప్తుడునయ్యాను. అయినా మీరు నాకు సంతోషంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకవేళ మీరు మీ భర్త అనారోగ్యం కారణంగా బాధపడడం లేదుగా? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసండి? మీరు మహాజ్ఞానుల్లా ఉన్నారే. తెలియకుండా మీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి స్వామి. నాయనా, తన తప్పులన్నింటినీ అంగీకరించే మనిషి ఆశీర్వాదానికి పాత్రుడవుతాడు. అలాగే మీరు మీ తప్పులను అంగీకరించారు. ఈశ్వరుడు మీకు మంచి చేస్తాడు. మీరు ముమ్మాటికే నిజమే చెప్పారు బాబా. నా భర్త ఆరోగ్యం అస్సలు బాలేదు. అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకేం అర్థం కావటం లేదు. ఏం పర్వాలేదమ్మా, నాకంతా స్పష్టంగా సుస్పష్టంగా కనిపిస్తోంది. మీ భర్త జాతకంలో శనిదేవుని మహర్దశ నడుస్తోంది. శనిదేవుని మహర్దశ. దానికి పరిహారం కేవలం మీరే చేయగలరు. నన్నేం చేయమంటారో చెప్పండి బాబా.
నా భర్త కోసం ఎంతటి కఠినమైన పరీక్షనైనా నేను ఎదుర్కొంటాను. అన్నిటికంటే ముందు మీ భర్త పేరిట గుళ్ళో పూజారికి దానం చేయాలి. జిల్లేడు ఆకుల మాలతో పాటుగా నల్ల నువ్వులను కూడా మీ భర్త చేతికి తాకించి అవి కూడా పూజారి గారికివ్వండి. ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి, మీ భర్త పక్కన సర్వదా ఓ నల్లటి బట్ట మాత్రం ఉంచండి. అలాగే కొంతకాలం పాటు శుక్రవారంతో పాటుగా శనివారం కూడా ఉపవాసం ఉండండి. అప్పుడు చూడండి, శీఘ్రాతి శీఘ్రం మీరెవ్వరూ ఊహించనంత త్వరగా మీ భర్త ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు నా సమస్యలంతటినీ పరిష్కరించారు బాబా. మీరు చెప్పిన పరిహారాలన్నీ నేను శ్రద్ధగా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా భర్తను రక్షించుకుంటాను. దీర్ఘ సుమంగళీ భవ. నీవు కొలిచే దేవత నీ వెంటే ఉంటుందమ్మా. బాబా, మిమ్మల్ని కలవటం అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని కలిసే ముందు నా భర్త ఆరోగ్యం గురించి చాలా దిగులు పడ్డాను నేను. కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత మనసంతా శాంతించింది. మా ఇంటికి వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. అమ్మా, ఇప్పుడిక దిగులు పడవద్దు. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకో. నీ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను, నీలాంటి శ్రద్ధాభక్తులున్న కన్య ఎంతటి కఠినమైన నియమాలనైనా కష్టపడి శ్రద్ధగా చేసి పూర్తి చేయగలదు. కాకపోతే శీఘ్రాతి శీఘ్రమే ఎవరైనా పూజారిని పిలిచి నియమాలు విధి విధానాలను అనుసరించి పరిహారాలన్నీ త్వరగా చేసుకో. దేవుడు మీకు మంచే చేస్తాడు. అలాగే, మీరు చెప్పింది అక్షరాలా పాటిస్తాను నేను. స్వామి, నన్ను కూడా ఆశీర్వదించండి. చల్లగా ఉండు నాయనా. ఇక నాకు సెలవిప్పించండి. అలాగే. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి. నేను బాబా గారు చెప్పిన పరిహారాలన్నీ చేయాలి. చూడండి, మాకు పెద్దగా ఏమీ వద్దు. కాకపోతే ఆ కొన్ని సామాన్లు మాత్రం మీరు ఇవ్వక తప్పదు. అయినా ఆ సామాన్లన్నీ మేము వాడుకుంటావా ఏంటి? మీ అమ్మాయి వాడుకోవడానికేగా మీరు ఇస్తారు. టీవీ, ఫ్రిడ్జ్ అయితే ఎలాగో మీరు ఇస్తారులేండి. మీ అమ్మాయి సంతోషిస్తుంది కదా వాటిని చూసి. అయితే ఇన్స్పెక్టర్ గారు, సంబంధం ఖాయమైనట్టేగా? ఇప్పుడు సంబంధం ఖాయమైపోయింది కాబట్టి వెయ్యంకుడు గారు నోరు తీపి చేసుకోండి. ఇవ్వు ఇవ్వు, నాకు కూడా ఇవ్వు. ఈ ఆడవాళ్ళకి ఎప్పుడు గాసిప్స్ ఉంటే చాలు, వాళ్ళకి ఇంకా లోకంలో ఏం అక్కర్లేదు. విద్యా ఆంటీ మిమ్మల్ని ఆరోగ్యంగా చూసి చాలా సంతోషంగా ఉంది. ఈ వయసులో కూడా మీ ధైర్యాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. ఇంతకాలం మీరు బాధలు అనుభవించినా కృంగిపోకుండా ఉన్నారే. విద్య ఆంటీ, ఈ అద్భుతం ఎట్టా జరిగిందంటే? ఈ అద్భుతం సంతోషిమాత ఆశీర్వాదం వల్ల జరిగింది. ఈ రోజులా మా ఆంటీ తన కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారంటే అది కేవలం సంతోషిమాత దయే. ముమ్మాటికి నిజం చెప్తోంది సంతోషి. ఇదంతా సంతోషి మాత 16 శుక్రవారాల వ్రతం వల్ల, ఆమె ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. సంతోషి మాత నా జీవితంలోకి రాకపోయింటే ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను ఇలా కుర్చీలోనే గడపాల్సి వచ్చేదో తెలీదు. ఒకవేళ ఆ మాత ఆశీర్వాదం వ్రతాలలో ఇంత శక్తి ఉంటే నేను కూడా ఈ వ్రతం చేస్తా. నేను కూడా ఈ సంతోషి మాత వ్రతం చేస్తానంటే. పూజ అయితే చేసుకోవచ్చు, కానీ ఒకటి ఆలోచించు. ఇలా సంతోషి మాతలో ఇంత శక్తే ఉంటే ఆమె ఆంటీని నయం చేసి ఆమె కొడుకునెందుకు ఇంత జబ్బు పాలు చేసింది? ధైర్యసారి జబ్బు పడింది సంతోషిమాత కారణంగా కాదు. నాకు తెలుసు, మా మాత తన భక్తులకు ఎప్పుడూ హాని కలిగించరు. నిజమే చెప్పింది సంతోషి. ఎవరి కర్మైనా అనుభవించక తప్పదు కదా. కర్మ అనుభవించండి, భగవంతుడేం చేయడు. అందుకే నేను కూడా సంతోషి మాత వ్రతం చేస్తా. నేను కూడా ఇందాక చెప్పినా కదా. సరే ఆంటీ, వెళ్ళొస్తాం. ఆంటీ వెళ్ళొస్తాం.
కాకా నేను మీ ఇద్దరితో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పమ్మా. కాకా నాకు తెలిసింది ధైర్య సార్ జాతకంలో శని మహర్దశ నడుస్తుందని. మనం వీలైనంత త్వరగా దీనికి పరిహారం చేయాలి. సంతోషి, నీకు నిజంగానే దీనికి పరిహారం తెలుసా? కాకా ఈ రోజు నాకు మహాజ్ఞాని అనే బాబా కలిశారు. ఆయనే నాకు దీని పరిహారం గురించి చెప్పారు. మీరు ప్లీజ్ ఒక పని చేయండి, త్వరగా పంతులు గారిని రమ్మనండి. అన్ని నియమాల్ని అనుసరించి నేను పరిహారం చేయిస్తాను. ఏమండి, సంతోషికి అంతా తెలుసంటోంది కదా, మీరు త్వరగా పంతులు గారిని పిలిపించండి. నేను ఇప్పుడే వెళ్తాను. ఆంటీ, నేను ధైర్య సార్ని పూజకి సిద్ధం చేసి వస్తాను. అలాగేనమ్మా. ఇది మీరు పూజ గదిలో పెట్టేయండి. అమ్మా సంతోషి, ఈ పిల్ల మీద నీ కృప ఎల్లప్పుడూ ఉంచు తల్లి. మాత, దేవర్షి సంతోషికి ఉపాయాన్ని చెప్పారు కదా, నాకెంతో నమ్మకంగా ఉంది మాత. నారదులు వారు చెప్పిన ఉపాయాన్ని సంతోషి ఎంతో నిష్టగా పూర్తి చేస్తుందని. సంతోషి భక్తిని చూసిన పిమ్మట శనిదేవులు కూడా ఆమెపై కృపను చూపించకుండా ఉండలేరు. మీరు దిగులు చెందకండి గోమాత. శనిదేవులు న్యాయానికి అధిదేవత. ఆయన అన్యాయం జరగనివ్వరు. ఏం చేస్తున్నావు నువ్వు? మీ బట్టలు చాలా మురికైపోయాయి, మార్చక తప్పదు. నేనేం చేయలేననే కదా నీ ధైర్యం. ధైర్య, ఏమైంది బాబు? అంతలా అరుస్తున్నావేంటి? చూడండి ఆంటీ, ఆయన బట్టలన్నీ మురికైపోయాయి. 4 రోజులుగా ఈ బట్టల్లోనే ఉన్నారు. నేను మార్చుకోవాలి అంటే కోప్పడుతున్నారు. సంతోషి అన్నది నిజమే కదా ధైర్య. ఈ మురికి బట్టల్లో నీ కూడా చాలా అనీజీగా ఉంటుంది కదా ధైర్య. ఒకవేళ నర్సుండుంటే తనైనా బట్టలు మార్చేది. సంతోషి, ధైర్య ఏమన్నా పర్వాలేదు, కానీ తనకిప్పుడు బట్టలు మార్చడం చాలా అవసరం. అత్తయ్య, మనం బయటికి వెళ్దాం పదండి. సెట్ చేసింది చాలు, ఇంకాపు. దూరంగా ఉండు. చెప్తున్నాను కదా నాకు దూరంగా ఉండమని. ధైర్య సార్, ఇలా చేస్తే నేను మీ బట్టలు ఎలా మారుస్తాను? నాకేం బట్టలు గిట్టలు మార్చక్కర్లేదు, అర్థమైందా? నా నుండి దూరంగా ఉంటా నువ్వు. చూడండి, నాకు తెలుసు మీకు ఇలా చాలా ఇబ్బందిగా ఉంటుందని, కానీ ఏం చేయను. బట్టలు మార్చాలి కదా, లేకపోతే చెమట వాసన వస్తుంది. ఎప్పుడు ఒకే బట్టల్లో ఎలా? అందుకే మొండి చేయకండి, నన్ను నా పని చేయనివ్వండి. నేను చెప్పేది వినవు కదా నువ్వు. నేను కోలుకుంటాను కదా, అప్పుడు నేనేం చేస్తానో చూడు. మీరు త్వరగా కోలుకోవాలన్నదే నా కోరిక కూడా. అప్పుడు నన్ను ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. విద్యా, వచ్చేసారా పంతులు గారు? నమస్కారం. నమస్కారం అమ్మా. మావయ్య, నాకు ముఖ్యమైన పనుంది, నేను కాసేపట్లో వస్తాను. రండి పంతులు గారు. పంతులు గారు, ఈవిడ నా భార్య. చెప్పారమ్మా. రండి పంతులు గారు, సంతోషి మీకోసమే ఎదురు చూస్తుంది. అలాగేనమ్మా. నమస్తే పంతులు గారు. ఆయుష్మాన్ భవ. రండి, పదండి.
నాకు జ్ఞాని బాబా చెప్పారు శని మహర్దశ నడుస్తుంది అని చెప్పి. చూడండి, ఏదైనా పూజ ఆరంభించే ముందు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. శని మహర్దశ నుంచి తప్పించుకోవడం అంత సులువైన పని కాదు. అన్నింటికంటే ముందుగా ఆ శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలి. ఇక ఆయన ప్రసన్నం చేసుకోవడం అంటే ఎంతో కష్టమైన పని. అందుకోసమని మనమంతా ఏ కార్యమైనా ఏ పరిహారమైనా ఆయనకు అనుగుణంగానే చేయాలి. అప్పుడు కానీ ఆయన ప్రశాంతత పొందరు. మీరు ముందు చెప్పండి, ఏం చేయాలంటారు? తప్పకుండా. ముందు విషయం చెప్పండి. పూజా సామాగ్రి ఎక్కడుంది? పూజ సామాగ్రి అమ్మా, సామాగ్రి నా దగ్గర ఉంది. నువ్వు వెళ్ళి ఒక ప్లేటు గిన్నె తీసుకురా. అలాగే. ఇలా ఇవ్వండి. పంతులు గారు తను పళ్ళెం తెచ్చేలోపు మీరు కూర్చోండి. తప్పకుండా తప్పకుండా. అలాగే. ధన్యవాదాలు. పంతులు గారు, మీరు చేసే పరిహారం ఏదైనా కూడా దానివల్ల మా అబ్బాయి కోలుకుంటాడు కదా. స్వచ్ఛమైన మనసుతో చేసే పూజ కానీ అర్చన కానీ వృధాగా మాత్రం పోదు. మీరు కేవలం ఆ శనిదేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఇవ్వండి. ఇవ్వండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. చూడండి, జ్యోతిషం ప్రకారం అనాదిగా ఒక నమ్మకం ఉంది. నల్లగుర్రం కాలి నాడ ఎంతో మహిమాన్వితమైంది. దాన్ని ధరించిన తరువాత శని దోషాల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది. క్రాంతిమాత, అత్తయ్య సంతోషి పూజల వల్ల కోలుకున్నారు. ఇప్పుడు ఆవిడ మురిపెట్లా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. నాకెంతో దిగులుగా ఉంది, ముందు ముందు ఏం చూడాల్సి వస్తుందో అని. మీరో పని చేయండి, మీ ఇంట్లో సత్సంగ్ పెట్టించండి. నేను ఆ సత్సంగ్కి వస్తాను. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది ఆలోచిద్దాం. మీరు చెప్పినట్టే చేస్తాను. ఇక నేను వెళ్ళొస్తాను. నమామి క్రాంతిమాత. శుభమస్తు. మనం త్వరలోనే సంతోషిని ఏదో ఒకటి చెయ్యాలి. ఇలాగే ఏవీ చేయకుండా వదిలేస్తే మన మనుగడ కష్టం అవుతుంది. చూడండి, ఈ పూజా సామాగ్రి అంతా శనిదేవుని మందిరానికి తీసుకెళ్లి ఆయనకి సమర్పించండి. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అందుకని మీరో పని చేయండి. ఈ సామాగ్రి అంతా తీసుకెళ్లి ఏదైనా నవగ్రహాలయంలో పంతులు గారికి దానం చేయండి. మరో విషయం గుర్తుంచుకోండి, ఇక ఇప్పటి నుంచి ఇతను తప్పనిసరిగా నల్లటి వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయన ప్రతి శనివారం శనిదేవుని వ్రతం చేయాల్సి ఉంటుంది. ఏమైంది? మీరంతా ముఖాలు అదోలా పెట్టారే? పంతులు గారు, ధైర్యకి ఆరోగ్యం బాగాలేదు. ఈ పరిస్థితుల్లో తను ఉపవాసం ఎలా ఉంటాడు? అరే, ఈయన చేయలేకపోతే ఏమండి, ఈయన భార్యమని చేయొచ్చుగా. ఒకవేళ భార్య గారు వ్రతం చేశారనుకోండి, అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అయితే ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు కదా. నేను వ్రతం చేస్తాను. మీరందరూ నన్ను అవహేళన చేయడం అయిపోతే కాస్త నాకు చెప్పండి. అరే, నాకు తెలియక అడుగుతాను, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? మీకోసమని మీ ఆవిడ గారు వ్రతం చేస్తున్నారుగా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా మీ మంచి కోసమే కదా చేస్తున్నాం. ధైర్య గారు, భగవంతుడితో అనవసరంగా గొడవలకు దిక్కండి. భగవంతుడితో గొడవలకు దిగితే అంతకు రెట్టింపు గొడవలు మీ జీవితంలో ఉంటాయి. పంతులు గారు, భగవంతుడిని మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను. అందుకే మీరు ఈ నాటకాలన్నీ ఆపండి ప్లీజ్. ధైర్య సార్, అలా అనకూడదు.
మీరు ఒకసారి భగవంతుడి మీద నమ్మకం ఉంచి చూడండి. నా మాట నమ్మండి, మీరిక చేయవలసిందేదీ ఉండదు. దారి దానంతటా అదే కనిపిస్తుంది. అంతే. ఒక్కసారి భగవంతుడి మీద నమ్మకం ఉంచి చూడండి. ఒక్కసారి నేను చెప్పిందానికి ఒప్పుకోండి ప్లీజ్. ఒక్కసారి నోరు ముస్తావు కాస్త. ప్రత్యక్షం అవ్వండి శనిదేవా. ప్రణామాలు శనిదేవా. ఆయుష్మాన్ భవ. చెప్పండి పౌలోమిదేవి, మీరు నన్ను ఎందుకని ఆహ్వానించారు? శనిదేవా, భూలోకంలో ఒక దుష్ట ప్రాణి ఉన్నాడు. అతని పేరు ధైర్య. ఇప్పుడు అతనికి మీ మహర్దశ ప్రారంభమైంది. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను శనిదేవా, మీరు మీ ప్రకోపాన్ని అతని మీద రెట్టింపు చేయండి. దేవి, మేము న్యాయదేవతలం. అందుకని మా వల్ల ఎవరికీ అన్యాయం జరగదు. ఏ మానవుడైతే ఉపాయంతో మమ్మల్ని ప్రసన్నం చేసుకుంటాడో అతనిని మా మహర్దశ బారి నుండి రక్షణను కలగజేస్తాం. శనిదేవా, మీరతన్ని అన్ని రక్షణల నుంచి వంచితుణ్ణి చేయాలి. క్షమించండి దేవి, ఈ కార్యము మా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది. శనిదేవా, మీరు నాకు సహాయం చేయరా? నేను దేవరాజు ఇంద్రుని భార్యను. దయవుంచి నా పరువును కాపాడండి. ఒకరి స్వతంత్రాన్ని హరించడం అంత మంచిది కాదు దేవి పౌలోమి. దీనివల్ల ముల్లోకాలు సంతులనం కోల్పోతాయి. మమ్మల్ని క్షమించండి. ఇలాంటి కార్యాన్ని మేమెన్నటికీ చేయజాలము. అది కాదు మాకు ఆజ్ఞనివ్వండి.